సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. గోదావరికని గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో శుక్రవారం గుర్తింపు సంఘం నాయకులతో కలిసి జీఎం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించి కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలలో చెత్త లేకుండా కాలనీని ఉంచుకోవాలని సూచిస్తూ జీఎం స్వయంగా డ్రైన్ను క్లీన్ చేశారు. ఉద్యోగుల క్వార్టర్లకు కావలసిన సదుపాయాలను కల్పించేందుకు కంపెనీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జీఎం తెలిపారు. కార్మికుల క్వార్టర్లలో శానిటేషన్, విద్యుత్, త్రాగునీటి సరఫరా, సివిల్, ఎలక్ట్రికల్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ ఆర్జీ1 ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో ఇటు గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంటు హెచ్ఓడీస్ అంటే సివిల్, వర్క్షాపు, పర్సనల్ అందరితో కలిసి కాలనీ వాసులతో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాలనీలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతోనూ ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష. ఆ యొక్క దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్నాయి, మేము వెంబడే తొందరనే చేసేస్తాం. అట్లనే ఏదైతే కొన్ని పైన అనుమతులు కావాలనో పై అధికారుల అనుమతులు తీసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసి కాలనీ యొక్క వసతులను మెరుగుపరచడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ కార్మిక క్వార్టర్లలో ఉన్న సమస్యల పట్ల జీఎం స్పందించి వెంటనే పరిష్కారం దిశగా కృషి చేయడం సంతోషకరమని అన్నారు. ఈరోజు ఆర్జీ1 జీఎం గారి ఆధ్వర్యంలో గంగానగర్ మిలీనియం క్వార్టర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది. కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో జరగలేదు. మేము అడగంగానే జీఎం గారు, హెచ్ఓడీలు అందరూ కూడా స్పందించి ఈ క్వార్టర్ ఏరియాకు రావడం, సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు, అవన్నీ కాకుండా డైరెక్టు అధికారులనే తీసుకొని రావడం, కార్మికుల మధ్యలోనే కార్మికులు చెప్పినవి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి జీఎం గారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం, ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు, జీఎం గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, మెయిన్ వాటరు, కరెంటు, డ్రైనేజీ, పార్కు అనేది ఉంటుంది. కాబట్టి జీఎం గారి చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే, అతి తొందరగానే చేయడం జరుగుతుంది. కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరఫున, సార్ తరఫున కూడా లెటర్ పెట్టి, నోటు పెట్టి ఇచ్చి ఈ వివిధ కాలనీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన జీఎం గారికి, మన హెచ్ఓడీలు అందరికీ కూడా మా యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీయూసీ నాయకులు రెల్లిపోషం, రంగు శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, డీజీఎం వర్క్షాప్ జితేందర్ సింగ్, ఎస్సీ సివిల్ వరప్రసాద్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి కర్ణ, సీనియర్ పీఓ హనుమంతరావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.